ప్రభునందు ప్రియమైన ఈ కూడికలో పాల్గొని పరిచర్యలో సహకరిస్తూ దేవుని యొక్క వాక్యం వినడం కోసం ఆసక్తిగా ఉన్నటువంటి మీకు అందరికీ కూడా ప్రభు పక్షముగా నా వందనాలు మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఆదివారపు ఆరాధనలో మీరు చేసిన పరిచర్య, ఈ మందిరాన్ని ఈ ఆరాధన కొరకు సిద్ధపరచడం కావచ్చు, సౌండ్ సిస్టమ్ రెడీ చేయడం కావచ్చు, అలాగే చేపలు పరవడం, చేపలు పరవడం కావచ్చు, మనకున్న చిన్న వాయిద్యాలు, ఆ డ్రమ్ము, కంజర్లు దేవుని నామ ఘనత కొరకు ఉపయోగిస్తూ సహకరించిన వారు కావచ్చు, బైబిల్ చదివి ప్రార్థించిన వారు, ఒకవేళ నేను వచ్చే సమయానికి కొంతమంది పాటలు పాడుతూ ప్రభు నామాన్ని గణపరిచారు. వీరికి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, మెండైనటువంటి దీవెనలు ప్రభు మీకు దయచేయును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ చదువుకున్నటువంటి వాక్య భాగం నుంచి ఈ పదాన్ని మనం మరీ ఉపయోగిస్తూ ఉంటాం, ప్రభువునందు అని. నేను కూడా ఇప్పుడు మాట్లాడుతూ మీతోటి ప్రభువునందు ప్రియులారా అని ఆ మాటను సంబోధించాను. ఈ చదువుకున్న భాగంలో కూడా భక్తుడైన పౌలు ద్వారా దేవుడు ఆనాటి ఫిలిప్పీ సంఘానికి తెలియజేస్తూ మెట్టుకు పైన మనము 4వ వచనం ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఎంతమంది ఆనందిస్తున్నాం? దేవుని మందిరముకు వెళ్ళాలని ఈరోజు మనకు తెలుసు. వాస్తవానికి ఆదివారం కనుక సంతోషంగా, అయ్యో నేను మొదట వెళ్ళి కూర్చోవాలి, ఆయన సన్నిధిలో మొదటి నుంచి చివరి వరకు ఆరాధన కార్యక్రమం అంతట్లో నేను పాలిభాగస్తుడుగా ఉండాలి. ఆశతో వచ్చేటువంటి వారు కొందరు, మరికొందరు అవసరతలు తీర్చుకోవాలని వస్తారు. అంటే ప్రార్థన, మాకు ఆ కష్టము, ఈ నష్టము. మరికొందరు సేవకుడు ఏమైనా అడుగుతాడు, ఎందుకు వచ్చిన బాధలే, వెళ్తే సరిపోద్ది అనేటువంటి భావనతో వచ్చేవారు లేకపోలేదు. మనం చదువుకున్నాం, ఎల్లప్పుడూ ప్రభువునందు మీరు ఆనందించండి. ప్రభువునందు ఆనందించే వ్యక్తి దేవునికి సంబంధించిన విషయాలు, దేవునికి సంబంధించినటువంటి ఆ కార్యక్రమ విషయాలలో సంతోషంగా, మనస్ఫూర్తిగా తాను గడిపే సమయం కానీ, తాను ఇచ్చేది ఏదైనా కానీ, తాను చేసే శ్రమ కానీ సంతోషంగా ఇవ్వగలుగుతారు, చేయగలుగుతారు, సహకరించగలుగుతారు. ఈరోజు మనము నేర్చుకోబోతున్న అంశం కూడా అదే. ప్రభువునందు మనం ఎలా ఉండాలి? చదువుకున్నాం, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి. యేసయ్య ఉన్న దగ్గర సంతోషం ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్, యేసు ప్రభు వారు ఒకనొక సమయంలో ఆ అరణ్యంలో ఆయన 3 రోజులు వాక్య పరిచయం అందించారు. వాళ్ళు వాక్యం వింటూనే ఉన్నారు. తర్వాత వారికి ఆహారం అవసరమని ప్రభువుకు తెలుసు. వారి యొద్ద నుంచే ఆ 2 చేపలను 5 రొట్టెలను తీసుకొని వారికి ఆహారము పెడుతూ ఉన్నాడు. ఎందుకు నేను ఆ మాట గుర్తు చేసుకుని ఇష్టపడుతున్నానంటే, కొన్ని పర్యాయాలు మనం దేవుని మందిరంకి వచ్చినప్పుడు, లేకపోతే దేవుని వాక్యం వినేటప్పుడు, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి దేవుని వాక్యం వినాల్సి వస్తే కొంచెం ఆలస్యమైంది అనుకోండి, మనకు విసుగు అనిపిస్తుంది, లేకపోతే విడిచిపెడితే బాగుండు అనిపిస్తుంది. ఒకవేళ వ్యర్థమైన మాటలు చెబుతూ ఉంటే విసుగే. కానీ దేవుని మాటలు పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి మనకు చెబుతూ ఉన్నప్పుడు
ఆ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరము ఆత్మలో మనము ఆనందిస్తాం, ఎంతగానో మనము సంతోషిస్తాం. ఇలాంటి మాటలు నాకు దొరుకుతూ ఉన్నాయి. ఈ మాటలు నేను వినగలిగే కృప దేవుడు నాకు దయచేశాడని సంతోషిస్తాం. కాబట్టి ప్రభువునందు ఆనందించడం. ఈరోజు లోకం ఉంది, లోకంలో ఉన్న ప్రజలు వారు తెలుసో తెలియకో మొత్తం మీద లోక సంబంధమైన విషయాల్లో ఆనందిస్తూ ఉన్నారు. ఒక క్రైస్తవ కుటుంబము ఒక ఏదన్నా ప్రార్థన కూడిక, కృతజ్ఞత కూడిక, ఒక జన్మదిన వేడుక, వివాహ కార్యక్రమము ఇలాగ ఏర్పాటు చేసుకున్నప్పుడు వారు ఆ సంతోషకరమైన కార్యక్రమాన్ని పురస్కరించుకొని సంతోషంగా ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రభునందు పిల్లారా ప్రభును స్తుతించాలి, గణపరచాలి, ఇంత చక్కగా ఈ కార్యక్రమం జరిగించావని. ఇంతవరకు ప్రభు కార్యక్రమం జరిగించాలని ప్రభును స్తుతించాలి. లోకస్తులు ఏం చేస్తారు? దానికి ఏదో ఒకటి యాడ్ చేస్తారు. రకరకాలైనటువంటి పాటలతో కూడినటువంటి ప్రోగ్రామ్స్, డ్యాన్సులతో కూడినటువంటి కార్యక్రమాలు. ఏంటంటే ఈ సందర్భంగా, ఈ జన్మదిన సందర్భంగా, వివాహ సందర్భంగా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇదిగో మేము ఈ ఖర్చు పెట్టి దీనికి ప్రోగ్రాం ఏర్పాటు చేస్తాం. మీరేం చేయండి? చక్కగా పెట్టేవి తినండి, వాళ్ళు చేసేటువంటి చూస్తూ ఆనందించండి. లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో. కానీ ప్రభువునందు ప్రియమైనటువంటి సంగమా, మనం ప్రభువులో ఆనందించాలి. ఆయన వాక్యం ద్వారా, ఆయన పాటల ద్వారా, ఆయన సన్నిధిలో జీవించడం ద్వారా, కనబడడం ద్వారా, ఆయన సన్నిధిలో మనము కనబడడం కోసం తీసుకునేటువంటి ఆ నిర్ణయాలు, ఆయన సన్నిధిలో మనం ఉండడం కోసం మనం జీవించేటువంటి విధానం. కానీ ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. ఆదివారపు దినాన నీకు ఏదో ప్రోగ్రాం ఉంది, ఆదాయం వచ్చేదే కావచ్చు, కొంచెం దగ్గర దూరమో మొత్తం మీద ఏదో కావచ్చు. ఒకవేళ ఆదివారం మరొక ఆదివారం వస్తుందిలే, అక్కడ ఆనందంతో కూడింది ఆదాయం వచ్చేది అని అక్కడికి వెళ్ళిపోయి నువ్వు ప్రభుత్వాన్ని దూరం చేసుకుంటూ ఉంటే నీవు ఆ రోజు ఒక్కరోజు అనుభవించిన ఆనందము ఆ ఒక్కరోజే. తర్వాత ఈ ఆదివారాన్ని కోల్పోయావు. ఎంతకాలము నువ్వు ఇబ్బందులు, ఒకవేళ ప్రభువును దూరం చేసుకున్న తర్వాత నువ్వు పొందేటువంటి వేదన, లేకపోతే దేవుని దూరం చేసుకున్నందుకు, దేవుని సన్నిధికి దూరమైనందుకు నువ్వెంతో నష్టపోవాల్సి వస్తుంది. ఇది బెదిరింపు కాదు, లేకపోతే మరొకటి కాదు. కొన్ని పర్యాయాలు మనం అంతే, దేవుని సన్నిధి అంటే దానికంటే ఎక్కువ ఆదాయం ఉండేదో, లేకపోతే దానికంటే ఎక్కువ మనము ఆనందించే దానికోసం పరుగులు తీస్తాం. అసలైన దేవుని సన్నిధిలో ఉన్న ఆనందము యథార్థంగా హృదయమును విరిగి నలిగిన హృదయంగా సమర్పించిన వాని జీవితానికి ఆనందపు విలువ అర్థమవుతుంది. దేవుని సన్నిధి, దేవుని మందిరం, దేవుని వాక్యము, దేవుని పరిచర్య విలువ యొక్క ఆనందం అర్థమవుతుంది. నామకార్థకంగా ఉండే వాళ్ళకి అర్థం కాదు. ఈ వాక్యం వినే సమయానికి నువ్వు నామకార్థకంగా జీవితం జీవిస్తున్నావేమో, లేదు ప్రభువునందు ఆనందిస్తున్నావేమో, చాలా సంతోషం. కేవలం ప్రభువునందు ఆనందించడమే కాదు, మరికొన్ని ఉన్నాయి బైబిల్లో ప్రభువునందు మనం ఎలా ఉండాలో. 3-4 విషయాలు మీకు క్లుప్తంగా నేను జ్ఞాపకం చేస్తాను. చదువుకుందాం ప్రభువునందు పిల్లారా. 1 కొరింథీ పత్రికలో 15వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. చదువుకుందాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఎలా ఉండండి? ఆసక్తులై ఉండండి. ప్రభువునందు ఎలా ఉండాలి? మనము ఆసక్తులుగా ఉండాలి. ప్రభు పరిచర్య పట్ల, ఆయన పని పట్ల మనం ఏం చేయగలమో, ఎలా సహకరించగలమో, సేవకునికి కావచ్చు, సంఘ పరిచర్యకు కావచ్చు. కొంతమందికి అనిపిస్తుంది, ఏంది పాస్టర్ ఎప్పుడు మాకే ఫోన్ చేస్తాడు, మాకే చెప్తాడు. అందరికి చెప్పలేం, మనం చేసే వాళ్ళకే చెప్పగలం. వాళ్ళు కూడా బాధపడితే వాళ్ళు కూడా చెప్పేది ఉండదు, ఇంకా సేవ కూడా చేసుకోవాలి. ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. చాలా చక్కగా మాట చూసాం. స్థిరులను
కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. సేవకుడు ఉన్నప్పుడు ఆసక్తి కనపరిచి, సేవకుడు వెళ్ళిపోయిన తర్వాత ఆలోచన లేకుండా పోతే పోయిందిలే, వస్తే వచ్చిందిలే, మాకేం సంబంధం, మాకేం పని, వాళ్ళకి చెప్తాడులే, పాస్టర్లకు చెప్తాడులే, అట్లా కాదు. ప్రభు పని యందు ఆ కార్యము అభివృద్ధి చెందాలి అంటే, ఆ కార్యము ఫలభరితంగా వృద్ధిలోకి రావాలంటే, ఆ పరిస్థితులు అమలులో ఖచ్చితంగా అవి బలపరచబడాలంటే ప్రభు కార్యాభివృద్ధి నందు మనము ప్రభునందు ఉండేటువంటి ప్రతి వ్యక్తి ఎప్పటికీ కూడా ఆసక్తి కలిగి ఉంటారు. ఆసక్తి కలిగి ఉంటారు, ఆలోచన చేస్తారు. ఒకవేళ నేను చేయగలిగితే ఈ పనిని, నేను సహకరించగలిగితే ఈ పరిచర్యలో నేను కూడా పాలిభాగస్తుగా ఉంటే బాగుంటుంది కదా, ఆలోచన చేస్తారు. ఆలోచన చేసిన వ్యక్తికి ఆసక్తి పెరుగుతుంది. కొంతమందికి అసలు ఆసక్తే ఉండదు, ఆలోచన అసలు ఉండదు, ఆలోచనే ఉండదు, ఆసక్తి మీద పెద్దగా జరిగిపోతుందంటే జరిగిపోతా ఉంది. వస్తున్నాడు, చెబుతున్నాడు, పోతున్నాడు, నేను పోతాను, కూర్చుంటాను, వచ్చేస్తాను, ఎవడెట్టు పోతే నాకెందుకు, నా కుటుంబం, నా జీవితం, నా పరిస్థితులు. ప్రభు కార్యము, మీ సొంత కార్యములను కాదు, ప్రభు కార్యములు కూడా మీరు చూడండి. మీరు బరువుతోనో భారముతోనో కాదు, మీరు చేయగలిగింది, మీరు చూపగలిగింది, మీరు ఇవ్వగలిగింది, మీరు సహకరించగలిగింది మీ శక్తికి మించి కాదు, మీ శక్తి పరిమితిలోనే ఏమి చేయగలరో ప్రభు పరిచర్యకు, ప్రభు పనికి, ప్రభు రాజ్య వ్యాప్తికి విస్తరించుటలో మీరు ఏమి చేయగలరో, శారీరక శ్రమ కావచ్చు, మరి సలహాలు కావచ్చు, ఆత్మ సంబంధమైన నడిపింపు కావచ్చు, లేకపోతే ఆర్థికమైన సహకారం కావచ్చు, ఏదైతే నీకు ఆలోచన ఇచ్చి ముందుకు నడిపిస్తాడో నువ్వు ఆసక్తిగా ఆ పని పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. నేను అప్పుడప్పుడు కొంతమందిని గమనిస్తుంటాను. కొంతమంది ఒక్కసారి చెప్తే నాకు పని చేసేస్తారు, కొంతమంది 2-3 సార్లు చెప్పినా చేయరు. సేవకుడు వారిని కొట్టలేడు, తిట్టలేడు, చేయమని చెప్తాడు. దేవుడు కూడా మనలను, మనకున్నటువంటి ఆసక్తిని గమనిస్తాడు. మనకున్న ఆసక్తిని బట్టి ఆయన ఆశీర్వదిస్తూ బలపరుస్తాడు. ఎట్లాంటి ఆసక్తి కలిగి ఉన్నాం దేవుని పరిచర్య పట్ల, దేవుని పని పట్ల, ఏ రీతిగా మనం సంఘములో సహకారులుగా ఉన్నాం. కొంతమంది సహకారులుగా ఉండరు, కానీ సమస్యలుగా ఉంటారు, సమస్యలు సృష్టిస్తూ ఉంటారు. వారు వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని వెళ్ళనీయకుండా చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వారికి ఆసక్తి లేదు. దేవుని కార్యం చక్కగా జరగాలి, దేవుని పరిచర్య చక్కగా జరగాలి, దేవుని రాజ్య విస్తరణ చక్కగా జరగాలి, ఆత్మలు నశించకూడదు. ఆత్మలు మరి భారం కలిగిన సేవకుడు పరిచర్య చేస్తున్నప్పుడు ఆత్మలు సమకూర్చబడి రాకడ కోసం సిద్ధపరచబడేటువంటి ఆ ఆలోచన, ఉద్దేశం ఉన్న వాళ్ళు సంఘానికి సమస్యగా ఉండరు, సంఘానికి సహకారులుగా ఉంటారు. కాబట్టి ప్రభునందు ప్రియ సంఘమా, మనం గమనించాలి ఈ వాక్యాన్ని. మీరు ఎప్పుడు కూడా, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదు, ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి. నేను ఎంత కష్టపడ్డానే, నాకు ఫలితం లేదే, నేను ఇంత కష్టపడ్డానే, నన్ను పాస్టర్ కూడా ఏమి గౌరవించలేదే, నేను ఇంత కష్టపడ్డానే, ఎవరు కూడా నన్ను గొప్పగా చెప్పి మాట్లాడలేదే, కనీసం ముందుకన్నా తీసుకొచ్చి ఏదో ఒక షాల్వనో ఒక పూలమాల వేయలేదే. అవసరంలే. నీ శ్రమను, నీ ప్రయాసను ప్రభు చూస్తున్నాడు. ప్రభు ఇచ్చే ప్రతిఫలము, మనుషులు ఇచ్చేటువంటి ప్రతిఫలము, అది ఆ రోజుకి ఒకవేళ అది ఎండిపోయేదిగా ఉంటుంది, లేకపోతే ఆ రోజుకి అది మాయమైపోయేదిగా ఉంటుంది. ప్రభు ఇచ్చేటువంటి దీవెన అది తరతరములు ఉంటుంది. ఆయన ఇచ్చే ఆశీర్వాదము నెమ్మదికరంగా ఉంటుంది. కాబట్టి మొదటి మాట సంగమా మనం గమనిద్దాం, ప్రభువునందు ఆనందించటం ఎంత ప్రాముఖ్యమో రెండవ మాట మనం గమనిస్తూ ఉన్నాం. ప్రభువునందు మనము ఆయన కార్యాభివృద్ధి నందు ఆసక్తి కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి. కొంతమంది కొన్ని పనులు చెప్పరు బయట లోకంలో, వారికి ఉన్న ఆసక్తిని బట్టి ఆ పనులన్నీ చేస్తూ ఉంటారు. అవి అవసరమైన పనులు కాకపోవచ్చు, సమాజానికి ఇబ్బంది కలిగించేవి కావచ్చు, ఆసక్తితో చేస్తారు. కానీ అవసరమైనది,
దేవుని కార్యమును జరుగుటలో నీవు ఆలోచన చేస్తే ఆసక్తిగా సంఘ కార్యాభివృద్ధిలో నీవు కూడా పాలిభాగస్తుడుగా ఉంటావు. ప్రియమైన వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, కాబట్టి మొదటి మాట ఏంటంటే ఆయన ప్రభువునందు ఎప్పటికీ కూడా మనము ఆసక్తి కలిగి ఆయన కార్యాన్ని జరిగించాలి, ఆయన కార్యాభివృద్ధిలో పాలిభాగస్తులుగా ఉండాలి. రెండోది మనం చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం పక్క పేజీలోనే ఉంటుంది కాబట్టి చూడొచ్చు త్వరగా. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. కావున ఫిలిప్పీ 4:1, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని. ఫిలిప్పీ 4:1 కదా. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటంనయున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు ఎలా ఉండండి? స్థిరులై ఉండండి. చాలామంది స్థిరత్వం ఉండదు, స్థిరమైన వారుగా ఉండరు. ఈరోజు ఒక నిర్ణయం, రేపు ఒక నిర్ణయం, తర్వాత ఒక నిర్ణయం. ఈరోజు ఒక సేవకుడు, రేపు ఒక సేవకుడు. ఈరోజు ఒక చర్చి, రేపు ఒక చర్చి. ఒక వారం ఒక చర్చి, ఒక వారం ఒక చర్చి. స్థిరత్వం చాలా ప్రాముఖ్యం. ప్రభు ఒక్కడే, బాప్తిసం ఒకటే, విశ్వాసము ఒకటే. నువ్వు ఎక్కడైతే ప్రభు వాక్యం చేత పట్టబడ్డావో ఆ సంఘంలో నీవు స్థిరంగా ఉండాలి. యేసులో నీవు స్థిరముగా ఉండాలి. యేసయ్య మరి చెప్తున్నటువంటి మాటల యందు నువ్వు స్థిరంగా ఉండాలి. కొంతమందికి స్థిరత్వం ఉండదు. వాళ్ళ మీద ఒక మాట చెప్పి, వీళ్ళ మీద ఒక మాట చెప్పి, అక్కడికి ఒక దిక్కు, ఇక్కడికి ఒక దిక్కు తిరుగుతూ ఉంటారు. ఎప్పటికీ నీవు స్థిరులుగా ఉండాలి. నా ఆనందమును నా కిరీటునైన నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండండి. స్టెబిలిటీ కొంతమందికి ఉండదు. చంచలత్వం. దేవుని వాక్యం చెబుతున్నటువంటి మనతో మనం తీసుకున్న నిర్ణయము, ఆ నిర్ణయము ప్రభు మాట కాబట్టి ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. వాక్యం చెప్పేటప్పుడు ఒక తీర్మానం తీసుకుంటాం, బయటికి వెళ్ళిన తర్వాత తీర్మానం ఎక్కడికి వెళ్ళిపోద్దో, ఆ నిర్ణయం ఎక్కడికి వెళ్ళిపోదో తెలియదు. మన ఆలోచనలు మనవి, మన పనులు మనవి, మన మాటలు మనవి, మన నిర్ణయాలు మనవి. అంటే స్వేచ్ఛ ఉంది కదా, ఎట్లాగైనా మాట్లాడడం. నిర్ణయాలు తీసుకోవడానికి మన అదుపు లేదు, ఏదైనా తీసుకోవచ్చు. అవసరం వచ్చి ఇంకొకరిని కూడా మనము బలహీనపరిచేటువంటి ప్రయత్నాలు చేస్తారు. స్థిరులుగా ఉండాలి ప్రభువులో. ప్రభువునందు మీరు ఆనందించండి. ప్రభువునందు మీరు ఆయన కార్యమునందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ప్రభువునందు మీరు స్థిరులై ఉండండి. నాకు తెలిసినటువంటి కొన్ని కుటుంబాలు ప్రభువుని అంగీకరించారు, కొన్ని ఇబ్బందులు సమస్యలు వచ్చాయి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. స్థిరత్వం లేదు వాళ్ళకి. రకరకాలుగా వారికి కొంతమంది చెప్పినటువంటి మాటలు కావచ్చు, వారిని ప్రభు నుంచి దూరం చేసేటువంటి ప్రయత్నాలు కావచ్చు, ఎక్కడో బలహీనమయ్యారు, మళ్ళీ తిరిగి లోకంలోకి వెళ్ళిపోయారు. ఏంటి మీరు ఇట్లాగా అంటే, లేదు మేము ఇప్పుడు అట్లా కాదు, అక్కడ రాము, అట్లా చేయడం లేదు, అట్లా పోవడం లేదు. అర్థం చేసుకోండి ప్రభునందు పిల్లారా, స్థిరత్వం లేదు. ఒకవేళ అక్కడ మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత ఏదన్నా మెరుగుపరచబడ్డారా, బాగయ్యారా, సమస్య నుంచి బయటకు వచ్చారట్టు లేదు, సమస్యగానే ఉంది. మరి ఇంకోటి ఏదని చెప్తే మళ్ళీ ఇంకొక రకంగా వాళ్ళు ఆలోచన తీసుకుంటున్నారు. స్థిరత్వం లేదు. ఎగ్జాంపుల్ చెప్పాలని చాలా ఉన్నాయి, కానీ ప్రభునందు పిల్లారా, సూటిగా మనం దేవుని మాటను నేర్చుకుంటూ ఉన్నాం. స్థిరత్వం కావాలి. ప్రభువును అంగీకరించిన తర్వాత మరణించేంత వరకు కూడా ప్రభువును మనము విడిచిపెట్టకూడదు. భక్తుడైన పౌలు
ద్వారా మనకు తెలియచేయబడుతున్న మాట, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. బ్రతికితే క్రీస్తు కోసమే బ్రతుకుతాను, చనిపోతే క్రీస్తు రాజ్యానికి నేను వారసుని అవుతాను, ఆయనతో కూడా ఉంటాను. ప్రభువునందు మనము స్థిరమైనటువంటి సంఘముగా, లేకపోతే స్థిరమైనటువంటి ప్రభువులో ఉండేటువంటి జీవితాలుగా మన జీవితాలు ప్రభు నడిపించునుగాక, ఇంకా స్థిరత్వంలోకి బలపరచునుగాక. మూడో విషయం మరి మనం చదువుకున్న భాగంతో అయితే మూడో విషయం, లేదంటే 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, ఎప్పటికీ కూడా ప్రభువునందు ఆసక్తులై ఉండండి, ఆయన కార్యాభివృద్ధి నందు. రెండవది, స్థిరులై ఉండండి. స్థిరత్వం అనేది చాలా ప్రాముఖ్యం. మూడవది మనం జ్ఞాపకం చేసుకుందాం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. మూడవది జ్ఞాపకం చేసుకుంటున్నాం, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. ఈరోజు వాక్యం వినే సమయానికి ఎంతమంది పిల్లలు, ఒకవేళ తల్లిదండ్రులు కలిగి ఉన్నటువంటి పెద్దలు కూడా ఉండొచ్చు, ఎంతమంది విధేయులు అవుతున్నారు తల్లిదండ్రులకు? తల్లిదండ్రులు ఎంత ప్రేమించి మనల్ని పెద్ద చేశారో కదా, వారి ప్రేమ కొన్ని పర్యాయాలు నిద్ర లేకుండా, ఆహారం లేకుండా, వారి ప్రయాస కొన్నిసార్లు వారికి ఆహారం లేకపోయినా మనకు ఆహారం పెట్టడం కోసం పిల్లలుగా ఉన్నటువంటి వారికి తల్లిదండ్రులు ఎంతో ప్రయాసపడ్డారు. ఈరోజు ప్రభువునందు ఉన్నటువంటి కుటుంబము, ప్రభువునందు ఉన్నటువంటి సంఘము తల్లిదండ్రులకు విధేయులుగా ఉంటారు. సంఘము సేవకునికి విధేయత చూపుతుంది. కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు, ప్రభువునందు ఉన్నటువంటి పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపుతారు. ఎందుకంటే నువ్వు ప్రభువైన క్రీస్తు నామములో మందిరంకి వస్తున్నావు, బాప్తిసం తీసుకున్నావు, ఆరాధనలో పాలుమొంపులు పొందుతుంటున్నావు, దేవుని వాక్యం వింటున్నావు గనక ప్రభువునందు తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరు కూడా విధేయులుగా ఉండాలి. చాలామంది ఏం చేస్తారు, తల్లిదండ్రులను సరిగ్గా పట్టించుకోరు కదా, అవమానపరుస్తారు. అవమానపరచడం అంటే ఏమో చేయడం, గమ్ముని చాలే అని, చాలు మాట్లాడిన వరకు చాలే, నువ్వేం మాకు చెప్పాల్సిన పని లేదు. చిన్న వయసులో వారు చూసినటువంటి ప్రేమ, ఆప్యాయతలు, వారు కరిగిపోయినటువంటి విధానం జ్ఞాపకం చేసుకున్న బిడ్డలైతే ఆ తల్లిని, తండ్రిని, ఒకవేళ బ్రతికుంటే ఆ తల్లిదండ్రులను చూపించవలసినటువంటి ఆప్యాయతను చూపిస్తారు, ప్రేమను చూపిస్తారు. వారు కోరుకునేది ఆప్యాయతలు, ప్రేమలు మాత్రమే, మరొకటి కాదు. వారి శరీరంలో కొంత బలహీనత ఏర్పడిన తర్వాత, ఆ వయసు పైబడినప్పుడు ఆ తల్లిదండ్రులను మనం చక్కగా చూడగలగాలి, ఆదరించగలగాలి, ధైర్యపరచగలగాలి, పరిపూర్ణంగా ప్రేమించగలగాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి పిల్లలు, ప్రభునందు పిల్లారా, చాలా మంది ఉన్నారు. లేరా? ఈ వాక్యం వినే సమయానికి ఒకవేళ నీవు తల్లిని, నీ తండ్రిని ఎలా ప్రేమిస్తూ ఉన్నావు? సోషల్ మీడియా వచ్చిన తర్వాత తల్లిని ప్రేమించడం, తండ్రిని ప్రేమించడం చాలా ఈజీ అయిపోతుంది. ఎలాగా? ఏ స్టేటస్లోనో లేకపోతే వాట్సాప్లోనో ఒక పెట్టేసి, ఈరోజు మాతృ దినోత్సవం, ఈరోజు మరి ఫాదర్స్ డే, ఈరోజు బ్రదర్స్ డే అని ఒక వాట్సాప్లో ఒక స్టేటస్ పెట్టేస్తే సరిపోద్దా? ఆ స్టేటస్ పెడుతున్నట్టు వ్యక్తి నిజంగా తల్లిని ప్రేమిస్తున్నాడా? తండ్రిని ప్రేమిస్తున్నాడా? తల్లిదండ్రులకు విధేయత చూపుతున్నాడు? ప్రభువునందు నీవు ఆ ప్రభువుకి ఎంత, నువ్వు యేసయ్యకి ఎంత గౌరవిస్తావో, యేసయ్య చెప్పిన మాటకు గౌరవించిన వ్యక్తిగా తల్లిదండ్రికి గౌరవిస్తావు, గౌరవించగలవు. ఈ వాక్యం వినే సమయానికి నువ్వు ఎక్కడ కూర్చున్నావో, ఎలా వింటున్నావో, ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఒకవేళ తల్లి తండ్రి ఉంటే ఆ వారిని గౌరవించడానికి ఇష్టపడు. కొంతమందికి పిల్లలు ఒకవేళ తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు బిడ్డలు చనిపోయిన తర్వాత అత్తలను, మామలను ప్రేమించేటువంటి కోడండు కానీ, అల్లుళ్ళు కానీ వాళ్ళు కూడా గమనించాలి.
ఆయన పోయిన తర్వాత నువ్వు ఇచ్చి మా దగ్గర ఉన్నావని కొన్నిసార్లు, కొడుకే లేకపోతే నువ్వు మా దగ్గర ఉన్నావని కొన్నిసార్లు కొన్ని మాటలు కొంతమంది. గమనించు, నీకు పిల్లలు ఉన్నారు, రేపు వాళ్ళకు పెళ్ళిళ్ళు అవుతాయి. పెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా నీ స్థితిని ఒకవేళ అలాగ మాట్లాడితే, నువ్వు ఇప్పుడు బలం ఉంది అనొచ్చు. నువ్వు నా కొడుకు నా మాటే వింటాడు, నా కూతురు నా మాటే వింటది అనొచ్చు, కాదని లేదు. ఇప్పుడు నీకు బలం ఉంది, చేసుకోగలుగుతున్నావు. ఒకరోజు బలము ఉడికినప్పుడు నువ్వు కొలత కొలిచావు, నీ అత్తను మామను నీ తల్లిని తండ్రిని కొలత కొలిచావు. ఆ కొలత మళ్ళీ రిపీట్ అవుద్ది. ఏ కొలత కొలిస్తే ఆ కొలతే. అప్పుడు నువ్వు కన్నీరు గారుస్తావు. నువ్వు కన్నీరు గారుస్తూ ఉంటే పాత నీ జ్ఞాపకం వస్తాయి. అవును, నేను మా అత్తను చూడలేకపోయాను కదా, మా మామ నేను సరిగ్గా ప్రేమించలేకపోయాను కదా, అవసానంలో వృద్ధాప్యంలో నా తల్లిని నేను సరిగ్గా ఆదరించలేకపోయాను కదా, నా తండ్రిని నేను సరిగా మరి హత్తుకోలేకపోయాను కదా. జాగ్రత్త ప్రభునందు పిల్లారా, తల్లిదండ్రులు ప్రభువునందు మనం వారికి విధేయులుగా ఉండాలి. మూడో విషయాన్ని ముగిస్తున్నాను, సమయం అయిపోతుంది కనుక. 3 విషయాలు గమనించాం. ప్రభువునందు ఆనందించండి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ప్రభువునందు మనము ఆనందించడమే కాదు, ప్రభువునందు ఆయన కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. రెండవది, ప్రభువునందు స్థిరులుగా ఉండాలి, ప్రభువునందు విధేయులుగా ఉండాలి. ప్రభువును ప్రేమించిన వారంగా విధేయత, తల్లిదండ్రులను మనం గౌరవించాలి, ప్రేమించాలి. అత్తమామలు కావచ్చు, తల్లిదండ్రులు చెప్పాడు పాస్టర్, అత్తమామలు వారికి ఎవరు లేరు. నువ్వు చూడగలిగితే చూడు, నువ్వు చేయగలిగింది చెయ్యి, నువ్వు పెట్టగలిగింది పెట్టు, లేనిది తీసుకొచ్చి పెట్టొద్దు. లేకపోతే నువ్వు కష్టపడి లేకపోతే ఎక్కడికో మోసుకొని పోయే పరిచయం కాదు. నువ్వు చేయగలిగినప్పుడు, ఉండగలిగినప్పుడు, పెట్టగలిగినప్పుడు మరి ఏ విధంగా చేయగలుగుతావు? మాట ఒకసారి మనం ఎఫెసీ పత్రికలోనే 2వ అధ్యాయము 21వ వచనం. ఇది చాలా ప్రాముఖ్యం. 2:21. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ప్రభువునందు మనం ఎలా దేవాలయముగా కట్టబడాలి. యేసయ్య చెప్పాడు కదా, 3:16 కొరింథీ పత్రికలు ఏమని రాయబడుతుంది? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగరా. ఈ 4 గోడల మధ్యలోనికి, దేవాలయంలోనికి మనం వస్తూ ఉన్నాం. చర్చ్ బిల్డింగ్ లోకి మనం వస్తూ ఉన్నాం. ఇక్కడ వినిపించబడుతున్నటువంటి మాటలు వినుట ద్వారా మనం మన హృదయము ఒక మందిరముగా, ఆయన నివసించే మందిరముగా ప్రభువునందున్న వ్యక్తి కట్టబడుతూ ఉంటాడు. కట్టబడాలి. కోల్చడం చాలా ఈజీ. మనం చూస్తున్నాం కదా, రోడ్లు వెడల్పు చేసేటప్పుడు ఎలా కూలుస్తారు? మిషనరీ వచ్చేసింది కదా ఇప్పుడు. ఆ మిషనరీతో అలా తొండంతో అట్లా కొడితే ఏమైపోద్ది? అది అట్లాగే కూలిపోద్ది. ఎంత నువ్వు పిల్లర్లు వేసి గట్టిగా కట్టిందైనా ఆ బలము ఉపయోగించినప్పుడు కూలిపోద్ది. ఈరోజు కూలగొట్టడానికి సాతానుడు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తాడు ప్రభువులో ఉన్నటువంటి వ్యక్తులను. అందుకని నీవు ఆయనలో అమర్చబడి, ఆ గోడ కట్టేటువంటి వ్యక్తి ఆ ఇటుకలను అమర్చడంలో చాలా జాగ్రత్తగా అమరుస్తాడు, బాధ్యత కలిగిన వ్యక్తి అయితే. అందుకని పని చేయించుకునేటప్పుడు ఆ పని చేసేది వాడి దగ్గర యజమాని ఉంటాడు. ఎందుకంటే కొంచెం బాధ్యతగా చేస్తారని. బాధ్యత లేనివాడు చేస్తాడు, ఏ ఇటుకంటే ఆ ఇటుక, అది అటు ఉందా ఇటు ఉందా ఏం చూడడం, పెట్టడం, సిమెంట్ వేసేయడం, ప్లాస్టింగ్ చేసేస్తాంలే. కానీ బాధ్యత కలిగిన వాడు యజమానుడు ఉండి చేస్తున్నప్పుడు చక్కగా దాన్ని అమర్చడంలో, ఈ మూల ఏం సిమెంట్ వేయాలనో, ఆ మూల ఏం సిమెంట్ వేయాలనో, ఎంత వేయాలనో ఎట్టంటే ఇష్టం ప్రకారం వేయకుండా పద్ధతిగా క్రమంగా అమర్చుకుంటూ వస్తాడు. మీరు కూడా ఆయన ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు
కట్టబడుచున్నారు. ఈ వచనం చదివేటప్పటికి ఇంకొంచెం అర్థమవుద్ది. మనం కట్టబడాలి. ప్రభువునందు మనము దేవాలయం ఒకటకు కట్టబడాలి. పాట ఉంది పాతకాలంలో, హృదయమే నీ ఆలయం క్రీస్తు. ఇంటికి పోయిన తర్వాత మళ్ళా పాడండి, అవసరమైతే చూడండి యూట్యూబ్లో. ఆ పాడినటువంటి భక్తులు, పాడినటువంటి వారు ఒకవేళ ప్రభువుని ఎరిగిన వారు ఎంత మంచిగా పాడారు పాట. ఆ పాట పాడుతుంటే మనకు బాగా అనిపిస్తుంది, మళ్ళీ పాడారు పాట అనిపిస్తుంది. కానీ వారు ప్రభువుని ఎరగలేదు. పాడినంత మాత్రం చేత వారు కట్టబడినట్టేనా? ఈరోజు ప్రభువుని ఎరిగిన వారు అనేక పాటలు పాడుతున్నారు. అందుకని నువ్వు అమర్చబడాలి. దేవుని వాక్యం ఒక్కొక్క వారం నీ హృదయంలో ఆ వాక్యానికి చోటిస్తున్నప్పుడు అమర్చబడుతూ ఉంటావు. దేవుని వాక్యపు విలువలను తెలుసుకొని నువ్వు అమర్చబడి దేవాలయముగా వృద్ధిపరచబడతావు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, వాక్యం సరిగా నువ్వు వినకపోతే ఏమవుతుంది? అది కొన్ని కట్టడాలు ఏమవుతాయి? సడన్గా కూలిపోతాయి. మనకు సేవకుడు చెబుతున్నాడు, ఒక కొండ మీద ఎత్తైన స్థలంలో మంచి పొడుగ్గా ఒక సిమెంట్ ఇటుకలతో కట్టారంట ఒక గోడ. ఒక గాలికి మొత్తం పడిపోయిందంట. అది ఎవడు తోయలేదాన్ని అంటే దాంట్లో లోపం ఉంది. ఈరోజు చిన్న చిన్న విషయాలు కొంతమంది ఏమవుతున్నారు? కూలిపోతున్నారు. కూలిపోవడం అంటే లోకంలోకి, సమాజం లోకంలోకి వెళ్ళిపోతున్నారు, కలిసిపోతున్నారు. ప్రభువునందు ఉన్నట్టు వ్యక్తి అమర్చబడతాడు, ప్రభువులో కట్టబడతాడు. దేవాలయం ఒకటకు వృద్ధి పొందుతూ కట్టబడతాడు. మనకు నివాస స్థలము, ప్రభువుకు నివాస స్థలము మన హృదయమే. కాబట్టి హృదయంలో యేసయ్యకు చోటు ఉంటే ప్రభువునందు మనం ఇంకా ఆయన రాజ్యం కోసం ప్రయాసపడతాం, ఆయన రాకడ కోసం సిద్ధపడతాం. కాబట్టి 4 విషయాలు. ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి. ప్రభువునందు ఆనందించడమే కాదు, అలా ఆనందాన్ని పొందుకోవాలంటే ప్రభువునందు పిల్లరా ఎప్పటికీ ఆయన పని పట్ల, కార్యాభివృద్ధి పట్ల ఆసక్తులుగా ఉండి, స్థిరులుగా ఉంటూ, విధేయులుగా ఉంటూ, ఆయన మాటల ద్వారా కట్టబడి అమర్చబడి దేవాలయం అగుటకు మనము వృద్ధి పొందాలి. దేవుడు మన సంఘములో ప్రతి వ్యక్తిని కూడా అలా ఆత్మీయంగా వృద్ధిపరచునుగాక. ఆయన కట్టడముగా అమర్చబడి నడిపించబడునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. తల్ల ఉంచుదాం, కళ్ళు మూద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ విలువైన వాక్యం ద్వారా నీవు మాతో మాట్లాడావు, నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువునందు మేము ఎలా ఉండాలో మీరు మాతో మాట్లాడారు అయ్యా. నేను అలాగ ఉంటాను, అలాగ ఉండాలి, మేమందరం అలాగ ఉండాం ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా మన హృదయాలను పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. తల్ల ఉంచుదాం, కళ్ళు మూద్దాం. చిన్న ప్రార్థన. ఈ వాక్యం మనందరి వినికిడిలో ప్రభు ఆశీర్వదించినట్లుగా తల్ల ఉంచి కళ్ళు మూసుకుంటుండగా మన మధ్యలో ఉన్న సహోదరి సిహెచ్ ఆనమ్మ ప్రార్థన చేయాలని కోరుతుంటున్నాను. ప్రార్థించుకుందాం, తల్ల ఉంచుదాం. ప్రభువా, నీ విలువైన వాక్యమే విన్నాము, నీ యందు మేము ఎలా ఉన్నాము అయ్యా, మేము ఎలా ఉండాలి ప్రభువా, ఎలా ఉండాలని నువ్వు నేర్పిస్తున్నావు మాకు. నీ యందు మేము ఎల్లప్పుడూ ఆనందించే వరముగా, ఎప్పటికీ ఆసక్తులై మీ పనిలో స్థిరులుగా ఉంటూ, విధేయులుగా ఉంటూ దేవాలయముగా కట్టబడి అభివృద్ధి పరచబడాలి. నీవు అవును తండ్రి, మా హృదయంలో నివాసం నాకు ఇష్టపడుతున్నావు గనుక నీకు నివాస యోగ్యమైన హృదయముగా నేను ఉంచుకుంటానని దేవుని సహాయాన్ని కోరుకుంటూ ప్రార్థన చేద్దాం. తల్లు ఉంచుదాం, కళ్ళు మూద్దాం, ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నైనా యేసయ్యా, జీవము కలిగిన దేవా, జీవాధిపతుడా, నీకే వందనములు. స్తోత్రం నైనా యేసయ్యా. అయా, ఉదయ కాలం మొదలుకొని తండ్రి నాయన ఈ యొక్క మధ్యాహ్న కాలం వరకు కాశీ కాపాని దేవా, నీ స్తోత్రం నైనా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నాయన నీ యొక్క మందిరంలో ప్రభా యేసయ్యా, అయా మేము ఇలా సమకూడి ప్రభా యేసయ్యా నైనా, అయా నీ యొక్క వాక్యాన్ని ప్రభా యేసయ్యా మేము ఎంతగానో ప్రభా యేసయ్యా మా హృదయాల్లో చేర్చుకోవాలి ప్రభా నైనా. అయా వాక్యం ద్వారా మేము కట్టబడాలో ప్రభా యేసయ్యా, నీ స్తోత్రమునైనా. ఎల్లప్పుడూ నీ యందు మేము ఆనందించే వారంగా ఉండాలో ప్రభా. నా గొప్ప దేవా, నీకు ఇదేలుగా ఉండే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రభా, భయభక్తులు కలిగి జీవించే కృపను అనుగ్రహించండి ప్రభా నాయన. అయ్యా, మేము ఎక్కడ నీకు అవమానకరంగా జీవించకూడదు ప్రభా యేసయ్యా.
నా దేవా నా తండ్రి ఎవరేమో తగ్గించుకునే మనసును దయచ్చిమడుతున్నా ప్రభా. అయ్యా నీ దాసుని నిలవబెట్టుకొని ప్రభా నాయన. అయ్యా అదిగో తండ్రి నాయన వాక్యాన్ని ప్రభా యేసయ్య మీరని వివరించినందుకు నీకు వందనాలు ప్రభా నాయన. అయ్యా మా హృదయాలు సరిచేసుకోమని మనం మాట్లాడిచ్చిన దేవానికి స్తోత్రం అయ్యా. నీ వాక్యం ద్వారా ప్రభా నాయన మా హృదయాలన్నీ కట్టబడాల ప్రభా యేసయ్య. అంచులంచులుగా బలపరచుమడుతున్న దేవా యేసయ్య. నా దేవా నీ వందనాలు స్తోత్రాలు చేసుకుంటూ ప్రభా నాయన ప్రతి ఒక్క హృదయంలో ప్రభా నాటబడాల ప్రభా నాయన. నీరు గట్టి ఫలించే భాగ్యాన్ని దయచ్చిమడుతున్నా ప్రభా. అయ్యా నీలో మేము ఫలవర్తంగా జీవించే కృపను అనుగ్రహించమడుతున్నా దేవా యేసయ్య. ఈ దినము బతుకున్నామంటే ప్రభా కేవలం నీ ఉచితమైన కృప చేతనే అవును ప్రభా. తండ్రి, అయ్యా స్తోత్రం. నీ అపారమైన ప్రేమ చేతనే ప్రభా యేసయ్య. మా శక్తి కాదు మా బలము కాదు ప్రభా. నీ శక్తిని బలం ఇస్తుండవని నమ్ముతూ ప్రభా నీ మీద ఆధారపడుతూ ప్రభా నాయన ఎల్లవేళ నీ కృప మమ్మల్ని తండ్రి కుమ్మరించుండవని సహాయం చేస్తుండవని నమ్ముతూ ప్రభా నాయన. అయ్యా నీ దాసుడు ప్రభా నాయన అయ్యా వాక్యాన్ని వివరిస్తుండగా తండ్రి మీరే మరుగుపరుచుకోమని ప్రభా నాయన నీ బిడ్డకి ఇంకా తండ్రి యేసయ్య అంచెలంచెలుగా బలపరచమని తండ్రి 3 సంఘాల పరిచయాలు కూడా ప్రభా మీ కాపుదార భద్రతను ఉంచమని ప్రభా నాయన. అయ్యా వాకనాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రభా. బిడ్డ రాకట్లో పోకట్లో మీ కాపుదార ఉంచమని భద్రతను ఉంచమని ప్రభా నాయన. అయ్యా నీ ఆశీర్వాదాలు పాస్టమ్మలు కూడా మీరు ఆశీర్వదించమని ఇచ్చినట్టు 2 బిడ్డలు మీ కాపుదార ఉంచమని సహాయం దయచేయమని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నాకు ఇచ్చినట్టు ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చేసుకుంటూ ప్రభా యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.